అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద గ్లిమ్స్ ఆఫ్ ద మూవీ ఇరుముడి యాక్టెడ్ బై రవితేజ గారు. రివ్యూలోకి వెళ్ళిన ఒక్కొక్క చూపుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇంకా ఇరుముడి గ్లిమ్స్ గురించి చెప్పాలంటే గ్లిమ్స్ చాలా బాగుంది. అంటే చాలా ఏమంటారు సెన్సిబుల్గా అనిపించింది అండ్ చాలా బాగా లవ్లీగా ఉంది. చాలా బాగా అనిపించింది. ఈవెన్ దాని రియాక్షన్ వీడియో కూడా ఆల్రెడీ రికార్డ్ చేశాను. సో మన రియాక్షన్ ఛానల్ ఒకటి ఉంది, కింద కామెంట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఆ లింక్ ఇస్తాను. ఒకసారి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. ఈ రివ్యూ అప్లోడ్ చేసిన తర్వాత కొద్దిసేపటికి రియాక్షన్ కూడా అప్లోడ్ చేసేస్తాను. అయితే అది చూస్తున్నంతసేపు కూడా నాకు ఎలా అంటే ఒక విక్రమార్కుడు వైబ్. విక్రమార్కుడిలో కూడా పాపతో అది ఉంటుంది కదా, స్టోరీ ఉంటుంది. అది చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ ఒక మంచి మ్యూజిక్ ఉంటుంది అక్కడ విక్రమార్కుడిలో కూడా. ఆ టైంలో అంటే ఒకటేదో లేక్ పక్కన నడుస్తున్నట్టు, అంటే లైక్ హీరోయిన్ అపార్థం చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక మంచి మ్యూజిక్ ఉంటుంది ఆ సీన్స్ అన్నిట్లోని కూడా. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో విక్రమార్కుడిలో ఆ ఫాదర్ అండ్ డాటర్ ఎమోషన్ ఏదైతే కనబడిందో సేమ్ అదే కైండ్ ఆఫ్ ఎమోషన్ అయితే కనబడింది నాకు ఇందులో కూడా. చాలా బాగా అనిపించింది. అండ్ ఆ ఎమోషన్ బేసిక్గా ప్రతి ఫ్రేమ్లోని కూడా కన్వే చేయడానికి బాగా ట్రై చేశారు ఎస్పెషల్లీ. సో ఫాదర్ అండ్ డాటర్ స్టోరీ అనేది చెప్తూనే ఇరుముడి అనే కాన్సెప్ట్ గురించి కూడా చాలా ఎక్కువగా తిరుగుతుందని కూడా స్పష్టంగా చెప్తున్నారు. సో ఒకటైతే చాలా క్లియర్గా చూపించారు, ఏంటంటే దగ్గు రావడం అనేది చూపించారు కదా. సో అది మేబీ ఏదో ఒక ఫైట్ తర్వాతో లేదంటే దేని తర్వాత అంటే పరిగెట్టిన తర్వాతో ఏదో ఒకటి మొత్తానికి అంటే విపరీతంగా అలసట, విపరీతంగా శారీరక ఇబ్బంది ఏదో పడుతూ ఉంటే సో కూతురుకు బేసిక్గా ఒకటి అర్థమయ్యి సో మందు మానే అని చెప్తుంది. సో మందు మానేయడం కోసం జనరల్గా మన దగ్గర చాలామంది అలా చేస్తారు యాక్చువల్లీ. సో ఎవరైతే కొంతమంది విపరీతంగా సిగరెట్లు తాగుతుంటారో, మందు తాగుతుంటారో, విచ్చలవిడిగా ఫ్రెండ్స్తో తిరుగుతుంటారో, సో అలాంటి వాళ్ళందరినీ కూడా అదుపులో పెట్టడం కోసం వాళ్ళతో బేసిక్గా మన దగ్గర మాల ఇస్తారు. ఎందుకంటే ఆ మాల ఎన్ని రోజులైతే ఉంటుందో అన్ని రోజులు కూడా నిష్టగా ఉంటారు, మందు తాగుతారు, మందు మానేస్తారు. తర్వాత ఈ సిగరెట్లు ఇలాంటి వాటి జోలికి కూడా వెళ్ళరు, మాంసాహారం తినరు. ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొంచెం మనిషిలో అంటే ఆ బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఒక 40 రోజులు దూరంగా ఉంటాడు కాబట్టి బాగానే ఉంటుంది. ఆ తర్వాత కూడా మారతాడు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకని మాల ఇస్తుంటారు. ఇప్పుడు ఇది కూడా నాకు తెలిసి కొంచెం ఆ కాన్సెప్ట్ ఫీలింగే కలుగుతుంది నాకు. సో అంటే జనరల్గా మందు మానిపించడం కోసం మాల వేయించడం అనే కాన్సెప్ట్ కూతురే ఇస్తుందేమో అన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ తర్వాత ఇద్దరు కూడా ఇంకా శబరిమల వెళ్తారు నాకు తెలిసి. సో చిన్న పాప కాబట్టి శబరిమల ఎంట్రీ కూడా ఉంటుంది, శబరిమలలో షూటింగ్ కూడా చేయొచ్చు ఇఫ్ వీ రియల్లీ వాంట్ టు. యాక్చువల్గా సెట్టే వేయాల్సిన పని లేదు, కొంచెం అక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు. ఎవరు పర్మిషన్లు ఏమైనా ఉంటే గుడి దేవుడిని విగ్రహాన్ని కాకపోయినా అట్లీస్ట్ గుడి దగ్గర దాకా అయినా సరే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు అప్పుడు. సో ఎందుకంటే ఒక వయసు లిమిట్ ఉంది, ఆ లిమిట్ లోపు ఉన్న వాళ్ళని ఆడవాళ్ళని రానివారు కానీ చిన్నపిల్లలకి ఏం కాదు కదా. సో అది కూడా ఒకటి ఉంది. సో ఈ ఇరుముడి కాన్సెప్ట్ బేసిక్గా ఎమోషనల్గా బాగా వర్కౌట్ అయ్యేలాగే ఉంది. అండ్ చేతిలో ఏదో చిన్న ట్రోఫీ లాంటిది పట్టుకొని కూడా కొడుతున్నారు. సో అది మేబీ అదే ఆ పాపదే ఏదో ఒక స్పోర్ట్స్ రిలేటెడ్గా ఏదైనా డ్రామానా లేదంటే అంటే ఆ టైంలో జరిగిన ఏదైనా ఒక ఇన్సిడెంటా అనే ఫీలింగ్ కలుగుతుంది. సో దాని కారణంగా ఏవో గొడవలు జరిగి ఆ పాప మీదకి అటాక్ చేయబోతూ ఉంటే సో ఇరుముడిలో ఉండి ఏమీ చేయలేక ఇరుముడి తీసిన తర్వాత ఏమైనా చేస్తారా, లేదంటే మేబీ ఈ గ్యాప్లోనే వాళ్ళ మీదకి ఏమైనా అటాకులు జరుగుతుంటే తన పాపను కాపాడుకునే ప్రయత్నమా, ఎమోషనల్ స్టోరీనా, మాస్ మహారాజా అని చెప్పి కూడా చూపిస్తున్నారు. కొన్ని ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా చూపించారు, మీదకెక్కి ఇట్లా కత్తితో నరికేది అదంతా కూడా చూపించారు కాబట్టి సో యాక్షన్ బ్లాక్ కూడా బాగానే ఉండేలాగే ఉంది. సో ఎలిమెంట్స్ అయితే బాగానే ఉన్నాయి, అదైతే స్పష్టంగా తెలుస్తోంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట. ఇంకా ఫర్దర్గా అంటే బేసిక్గా మనకు చాలా చిన్న డీటెయిలింగే ఇచ్చారు, మనకి ఎక్కువ డీటెయిలింగ్ ఇవ్వలేదు. సో ఉన్నంతలో చాలా మంచి డీటెయిలింగ్ అయితే చూపించారు. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. జీవి ప్రకాష్ జనరల్గా చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు. కొన్నిసార్లు ఏదో బిస్కెట్ అవుతుంటుంది కానీ కొన్నిసార్లు చాలా మంచి మ్యూజిక్ ఇస్తాడు. యాక్చువల్గా సాయి అభయంకర్ ఏదైతే ఇప్పుడు ప్లేస్లో ఉన్నాడో ఆ ప్లేస్లో ఉండాల్సింది జీవి ప్రకాష్. మరీ అనిరుద్ధ్ అనకపోయినా అభయంకర్ ప్లేస్లో ఉండాలి, కానీ ఏందో మిస్ఫైర్ అయ్యింది ఎక్కడో కొంతవరకు. జీవి ప్రకాష్ మిస్ఫైర్ అయింది, బట్ ఇక్కడ బాగా మ్యూజిక్ అయితే ఇచ్చిన ఫీలింగ్ కలిగింది. గ్లిమ్స్లో మ్యూజిక్ అయితే బాగుంది. అండ్ అదే విల్లాది వీరుడు వీరమణి కంఠుడు ఆ పాట ఉంది కదా, ఆ పాట కూడా ఉన్నది, రీమిక్స్ ఉందని చెప్పి కూడా కన్ఫర్మ్ చేశారు. సో ఆ పాట పక్కాగా సినిమాలో మంచి ఇంపాక్ట్ ఇస్తుంది, చాలా గట్టి ఇంపాక్ట్ ఇస్తుంది అందులో, నో డౌట్ ఎట్ ఆల్. అండ్
మ్యూజిక్ పరంగా కూడా ఓవరాల్గా సినిమా చాలా ఫ్యాంటాస్టిక్ ఉండబోతుంది అన్న ఫీలింగ్ కలుగుతుంది నాకు. జనరల్గా శివ నిర్వాణ గారికి స్టోరీస్ అన్నీ కూడా కొంచెం ఏంటంటే కొంచెం ఆ రిలేటబిలిటీ ఉంటుంది యూజువల్లీ. ఈవెన్ ఆయన ఇంతకుముందు మూవీస్ చూసినా కూడా వాటిలో కొంత రిలేటబుల్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో మనం ఎంతో కొంత కనెక్ట్ అవుతాం, ఆ క్యారెక్టర్స్కి బాగా కనెక్ట్ అవుతాం, ఓన్ చేసుకుంటాం, ఇవన్నీ జరుగుతాయి. సో ఈ అయ్యప్ప మాల అనే కాన్సెప్ట్ భారతదేశంలో ఆల్మోస్ట్ ప్రతి హిందూకి ఎంతో కొంత పరిచయం ఉన్నది. ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఇంకా బాగా పరిచయం. అయ్యప్ప మాల మన దగ్గర విపరీతంగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా కుటుంబంలో అయ్యప్ప మాల వేయకపోయినా వాళ్ళకి తెలుసు, అయ్యప్ప మాల వేసేవాళ్ళు వాళ్ళ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు, లేదా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు వేస్తుంటారు. సో ఈ రిలేటబుల్ కాన్సెప్ట్ ఉంటుంది. సో ఎందుకు అయ్యప్ప మాల వేయిస్తారు అండ్ అయ్యప్ప మాల వేసిన తర్వాత అక్కడికి వెళ్ళడం ఎలా ఉంటుంది అండ్ ఈ గ్యాప్లో ఎదురయ్యే కష్టాలు ఏంటి. జనరల్గా మేబీ ఇప్పుడు ఇతను బేసిక్గా మందు తాగుతాడని చెప్పి చూపిస్తున్నారు. సో అలాంటి పర్సన్ మందు తాగకుండా ఉండడానికి ఎంత ఇబ్బంది పడతాడు. అది ఆ టైంలో కూతురు ప్రేమ మాత్రమే అతన్ని మళ్ళీ ఆపుతుంది. అంటే దేవుడి మీద భక్తి అనే కాన్సెప్ట్ని చూపించినప్పటికీ కూడా కూతురు మీద ప్రేమే అతన్ని మళ్ళీ వాటన్నిటికీ దూరంగా ఉంచుతుంది అన్న కాన్సెప్ట్ ఏమో చూపిస్తారేమో అన్న ఫీలింగ్ కూడా ఉంది నాకైతే. సో ఏమో చూద్దాం. స్టోరీ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ అయితే ఫామ్ అవుతున్నాయి యాజ్ ఆఫ్ నో. ఆ గ్లిమ్స్ చూసిన తర్వాత ఏదైనా రవితేజ గారి కెరియర్కి ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమా. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా యాంటిసిపేషన్ ఉంది ఈ సినిమాకి. బికాజ్ అంటే ఇది ఇంకా కంబ్యాక్ అంతే. ఇంకా రవితేజ గారికి ఇది కూడా ఒకవేళ కంబ్యాక్ ఇవ్వకపోతే ఇంకా తర్వాత కష్టం అన్న ఫీలింగ్ ఉంటుంది. అది అతిపెద్ద సమస్య. అందుకనే డెఫినెట్గా రవితేజ గారి కంబ్యాక్ కోసం అందరూ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఆ ఈగర్లీ వెయిటింగ్ ఏదైతే ఉందో దానికి తగ్గ జస్టిఫికేషన్ ఈ సినిమా చేస్తుంది అన్న ఫీలింగ్ కూడా కలుగుతోంది. అండ్ ఎస్పెషల్లీ రవితేజ గారి లుక్స్ కూడా కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కొంచెం బెటర్ అయిన ఫీలింగ్ కలిగింది నాకు. మీకు అలాగే అనిపించిందా? నా ఒక్కడికే ఎట్లా అనిపించిందా మీకు చెప్పండి కింద. అంటే ఎస్పెషల్లీ క్లోజప్లో కొన్నిసార్లు ఏంటంటే రవితేజ గారు మరీ సన్నం అయిపోయారు ఆ మధ్య. సో బుగ్గలు బాగా లోపలికి వెళ్ళిపోయి ఆ వెళ్ళినప్పుడు ఎందుకో కొంచెం రవితేజ గారి హెల్త్ కొంచెం ఏమైనా బాగాలేదా అన్న ఒక క్వశ్చన్, ఒక కన్సర్న్ వచ్చేది. ఇందులో బాగా కనపడ్డారు, చాలా బాగున్నారు. కొంచెం ఆ విక్రమార్కుడులో అత్తిలి సత్యబాబు వైబే ఉంది. కొంచెం మీసాలు అది కొంచెం తగ్గించారు కదా, సో ఆ వైబ్ ఉందన్నమాట. సో నాకు అట్లా అనిపించింది నాకైతే. అంటే విక్రమార్కుడు కాదు అత్తిలి సత్యబాబు, విక్రమ్ సింగ్ రాథోడ్ కాదు, అత్తిలి సత్యబాబు టైప్ అనిపించింది అనమాట. సో ఆ లుక్, సో అది బాగా అనిపించింది. ఓవరాల్గా గ్లిమ్స్ అయితే బాగుంది, ఫెంటాస్టిక్ గ్లిమ్స్. సో డైరెక్షన్ పరంగా కానీ, లేదంటే రవితేజ గారి పరంగా కానీ, పాప పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, కాన్సెప్ట్ పరంగా కానీ, కథ పరంగా కానీ, అన్నిటి పరంగా కూడా చాలా బాగుండే అవకాశం ఉంది అనే ఫీలింగ్ చాలా గట్టిగా కలుగుతోంది నాకైతే ఇరుముడి గ్లిమ్స్ చూసిన తర్వాత. సో ఈగర్లీ వెయిటింగ్ రవణ సినిమా కోసం. ఎప్పుడు వెయిటింగే ఉంటుంది, ఎప్పుడు కూడా వెయిట్ చేయకపోవడం అంటూ లేదు రవణ సినిమా కోసం. బట్ ఈ మధ్య కాలంలో ఆయన డిసప్పాయింట్మెంటే ఎక్కువ ఇస్తున్నారు. అది కొంచెం ఇబ్బందికరం, కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. ఇంకా బేసిక్ ఇందులో హీరోయిన్స్ కూడా పెద్దగా లేనట్టున్నారు కదా, సో అది కూడా ఒక బెస్ట్ ఆప్షనే. సో నైస్ అండ్ ఫైన్. ఓకే, సో లెట్స్ సీ, చూద్దాం మరిగా ఎలా ఉంటుంది, ఏంటి రిజల్ట్, ఎప్పుడు వస్తుంది ఏంటి. ఈగర్లీ వెయిటింగ్ సినిమా కోసం. ఎంతమంది ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు కదా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ రియాక్షన్ ఛానల్ది కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్ లింక్ ఉంటుంది, అది కూడా చూసి అది కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాగా వీడియో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.